హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు మరియు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగులకు, పెన్షనర్లతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, జీతాలు మరియు పెండింగ్ బిల్లుల జమ అయ్యే తాజా సమాచారంలో భాగంగా ముఖ్యంగా మొదటగా మనము జీతాల గురించి అయితే చర్చించుకుందాము. ఆ తర్వాత పెండింగ్ బిల్లుల విషయానికైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, యాక్చువల్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆర్థిక శాఖతో నిర్వహించినటువంటి ఆహ్, సమీక్ష సందర్భంగా ఏపీలో ఉద్యోగ పెన్షనర్స్‌కి జీతాలు, పెన్షన్లు ఒకటో తారీఖున జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాలరీస్‌కి సంబంధించి. ఇక ఉద్యోగ పెన్షనర్స్‌కి ముఖ్య గమనిక అండి. ఫిబ్రవరి నెల పే స్లిప్స్ ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకోలేదో ఉద్యోగులు అవ్వచ్చు, పెన్షనర్స్ అవ్వచ్చు. సో, ఉద్యోగులైతే నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్ ద్వారా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం సీఎఫ్ఎంఎస్ సైట్‌లో మీ యొక్క పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. సో, పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోగలరు. ఉద్యోగులకు బిల్ నంబర్ ఉంటుంది కాబట్టి స్టేటస్ చెక్ చేసుకోగలరు. పెన్షనర్స్‌కి బిల్ నంబర్ రావాల్సి ఉంది. కాకపోతే పెన్షనర్స్‌కి మనకి ఈ మంత్‌లో బీఏఎస్ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది ఇచ్చారు. తరువాత ఇంకా మనకి నెక్స్ట్ ఉన్న అత్యంత ఇంపార్టెంట్ అంశమైనటువంటి బిల్ నంబర్ గూడా ఆ పే స్లిప్‌లో మెన్షన్ చేస్తే వాళ్ళు గూడా చెక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో, చాలా బిల్లులు స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. అన్నీ గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో అయితే ఉన్నాయి ఇప్పటివరకు. సో, పేస్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్‌లో నిధి అని టైప్ చేయండి. నిధి వెబ్‌సైట్‌లో లాగిన్‌కెళ్ళండి. లాగిన్ అయిన తర్వాత పేస్లిప్స్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీకు ఇయర్ అండ్ మంత్‌లో 2026 ఫిబ్రవరి పేస్లిప్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, దీన్ని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి. సో, ఇప్పటివరకు బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో, చాలా వరకు బిల్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. మన మిత్రులు కొంతమంది కామెంట్ ద్వారా తెలియజేశారు. ఎస్టీఓ కాకినాడ పెన్షన్స్ ఇంకా జమ కాలేదంటున్నారు. అలాగే శ్రీకాకుళం ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ క్రెడిట్ కాలేదంటున్నారు. సో, అలాగే ఒంగోలు సబ్ ట్రెజరీ ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ కాలేదంటున్నారు. విజయనగరం ఎస్టీఓలో పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ అంటున్నారు. మరికొంతమంది డబ్బులు లేవు ఖజానా ఖాళీ అంటున్నారు. ఏ బిల్లులోనూ ఇంతవరకైతే కదలిక లేదు. యాక్చువల్‌గా బిల్లులు నిన్నటి వరకు ఏ స్థితిలో ఉన్నాయో, అదే స్థితిలో ఉన్నాయన్నమాట. బిల్లులలో కదలిక ఇంకా రాలేదు. మనకు 10 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉంది. సో, దాని గురించి డీటెయిల్‌గా అయితే చూద్దాము. బిల్లులలో కదలిక. నిన్నటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే, నిన్న సాయంత్రానికి దాదాపు అన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి. అంటే డీటీఓ గారు అప్‌లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా సబ్ ట్రెజరీ ఆఫీస్ అని, అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఎస్టీఓ గారు వీళ్ళంతా కూడా ఆమోదించారనమాట. సో, అన్ని బిల్లు ఆల్మోస్ట్ అన్ని ప్రాసెస్ అయిపోయాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే వెళ్ళాయి. సో, నిన్న సాయంత్రం నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న బిల్లులు ఇప్పటి ఉదయాన్ని వరకు కూడా ఎటువంటి కదలిక అయితే కనిపించలేదు. సో, జీతాలు మరియు పెన్షన్‌లు ప్రస్తుత పరిస్థితుల ప్రకారంగా ఉద్యోగులకు సంబంధించి బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. చాలా శాఖలతో సంబంధం ఉన్నటువంటి బిల్లులు కూడా పరిశీలించడం జరిగిందండి. వివిధ డిపార్ట్‌మెంట్ వారివి గూడా. అవన్నీ ఇంకా ఆహ్, క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయన్నమాట. పెన్షనర్ల బిల్లును కూడా చెక్ చేసాం. వాటిలో కూడా ఇప్పటివరకు ఎటువంటి మార్పు రాలేదు. మరి అయితే ఈరోజు జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఈరోజు సండే ఆదివారం మార్చి 1 తేదీ. సాధారణంగా
మధ్యాహ్నానికి జీతాలు లేదా పెన్షన్‌లు జమ అవ్వాల్సిన పరిస్థితిలో ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం గాని, సాయంత్రం లోపు గాని జీతాలు జమ అయ్యే పరిస్థితి ఉంటే, ఇప్పటికే బిల్లులో కదలిక అనేది కనిపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బిల్లులో కదలిక అనేది కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపు జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా మనకు సమయం ఏం మించిపోలేదు. ఇప్పుడు 8 గంటలే. ఉదయం 10-11 గంటల సమయంలో మరొక 2, 3 గంటల తర్వాత ఏమైనా బిల్లులలో మార్పులు జరిగి అంటే క్లియరెన్స్ ప్రారంభమైతే మధ్యాహ్నం తర్వాత నుంచి జీతాలు, పెన్షన్‌లు అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏవైతే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్వెర్ స్టేజ్‌కి బిల్లుల కదలిక ఏర్పడితే మనకు ఈవినింగ్ వరకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి అప్డేట్ ఏంటంటే ఇంకా ఇప్పటి పరిస్థితి ప్రకారంగా ఈరోజు కొందరికైనా ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్ జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కొందరికైనా. పూర్తి స్థాయి స్పష్టత రావాలి అంటే బిల్లులలో కదలిక అనేది రావాలి. బిల్లులలో మార్పు వచ్చిన వెంటనే మరింత సమాచారం అయితే అందిస్తాను. బిల్లులలో కదలిక వచ్చినట్లయితే మనకు బిల్లు ఈ విధంగా ఈక్వెర్ స్టేజ్‌కి గనుక చేరుకున్నట్లయితే మనకు మరింత స్పష్టత అయితే వస్తుందనమాట. ఈరోజు ఎవరికి జమ అవుతుంది, అవుతుందా లేదా అని జెప్పేసి. అలాగే బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. ఇక ఫిబ్రవరి నెల జీతాలు విడుదలయ్యే తేదీలండి. అంటే మార్చి 1 తేదీ ఈరోజు ఆదివారం బ్యాంకు సెలవులు కావడంతో చాలా వరకు బ్యాంక్స్ ఆర్‌బీఐ ప్రాసెస్ చేసినటువంటి అమౌంటు ఆహ్, జమ ప్రక్రియ చేపట్టకపోవచ్చు. అంటే మాక్సిమం ఈరోజు జమ కాకపోవచ్చనమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎందుకంటే సండే ఉంది కాబట్టి. ఇక మార్చి 2 తేదీ సోమవారం నుంచి ఎటువంటి జాప్యం లేకుండా జీతాలు మరియు పెన్షన్‌లు జమ కావడం ప్రారంభమవుతుంది. మార్చి 3 మంగళవారం జనరల్‌గా మంగళవారం రోజు ఆర్‌బీఐ ఆక్షన్ ఉంటుంది. సో, మేబీ ఆర్‌బీఐ ఆక్షన్ నుంచి నిధుల సమీకరణ ద్వారా బిల్లులు గూడా వేగవంతమైన చెల్లింపులు జరగవచ్చు. బిల్లులో చెల్లింపులు. ఇక మార్చి 4 మిగిలిన వారికి దాదాపు అందరికి గూడా జీతాలు, పెన్షన్‌లు క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. 4, 5 తేదీ లోపల మనకు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ శాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. సో, 1 తారీఖున జీతాలు అందుకునేలాగా చర్యలు ముఖ్యమంత్రి గారు చేపట్టారు. నిధుల సమీకరణ కూడా జరిగింది. నిధులు ఆర్‌బీఐకి పంపడం కూడా జరిగిందనమాట. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏదైతే ఉందో. కాకపోతే లాస్ట్ మంత్ మనకు ఆర్‌బీఐకి ఈక్వెర్ స్టేజ్‌కెళ్ళినా గూడా బిల్లులైతే జమ కాలేదనమాట. ఆదివారం అనే పేరుతో. యాక్చువల్‌గా సండే అనేది ఈ యొక్క పేమెంట్స్‌కి ఎటువంటి అడ్డంకు కాదనమాట. ఎందుకంటే ఆటోమేటిక్ పేమెంట్స్‌కి సండేతో పని లేదు. అవి ఎప్పుడు రన్నింగ్‌లోనే ఉంటాయి. కానీ లాస్ట్ మంత్ మనకి సండే ఉందన్న కారణంగా ఈక్వెర్‌కెళ్ళిన బిల్లులు కూడా జమ కాలేదు. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ కాలేదు. మేబీ అది ఒక టెక్నికల్ ఇష్యూగా భావించినా సరే, ఈరోజు మనకి ఎటువంటి ఇష్యూ లేకపోతే ఈ సండే రోజున ఒకవేళ ఉన్నట్లయితే రేపు క్లియర్ చేస్తారు. ఎటువంటి సమస్యలు లేకపోతే ఈరోజు కొద్దో గొప్పో కొందరికైనా జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు పడ్డాయి. జిల్లాలో ట్రెజరర్ లిస్టు డిపార్ట్‌మెంట్ వారీగా చూసాము. ఇప్పుడు ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి సబ్ ట్రెజరీస్ అయితే మనకు స్క్రీన్ పైన లిస్ట్ చూడొచ్చు. ఈ లిస్ట్‌లో మీ యొక్క ఎస్‌టీఓ గాని, డీటీఓ గాని ఉందో లేదో అని చెక్ చేసుకోండి. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన డీటీఓ మరియు ఎస్‌టీఓ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి డీటీఓ అండ్ ఎస్‌టీఓ ట్రెజరీల లిస్టు. ఇవన్నీ కూడా వరుస క్రమంలో జమ చేయబడతాయన్నమాట బిల్లులు. కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించిన సబ్ ట్రెజరీల లిస్టు డీటీఓ, ఏటీఓ, ఎస్టీఓ కార్యాలయాల లిస్ట్ అన్నమాట. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి
లిస్ట్‌లో అయితే చెక్ చేసుకోగలరు ఫ్రెండ్స్. మీ యొక్క ఎస్‌టిఓ, డిటిఓ ఆర్ ఏటీఓ లిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అనంతపురం జిల్లా, తరువాత చిత్తూరు జిల్లా. డిటిఓ, ఏటీఓ, ఎస్‌టిఓ కార్యాలయాల లిస్ట్ అన్నమాట. ఇందులో మీ యొక్క ట్రెజరీ లిస్ట్ అయి ఉందా లేదా? అంటే ఈ లిస్ట్‌లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లా. సో, వీడియో ఒకవేళ పాస్ చేసుకోగలరు. స్పీడ్‌గా ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయనుకున్నట్లయితే పాస్ చేసి చెక్ చేసుకోగలరు. సో, ప్రకాశం జిల్లా. సో, నెల్లూరు జిల్లా. సో, ఇవి ఫ్రెండ్స్ జీతాలు, పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారము. మనము ఇప్పుడు పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా తాజా అప్డేట్ తెలుసుకుందాము. కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్‌టిఓ కార్యాలయాలు, కడప జిల్లాకు సంబంధించినవి, చిత్తూరు. ఫ్రెండ్స్ ఈ లిస్ట్‌లో ఏమైనా మిస్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తిరుపతి, వైజాగ్ సీతమ్మ ధార లిస్ట్ అయితే లేదు ఇక్కడ. సో, అవి కూడా మాక్సిమం జమ అవుతాయన్నమాట. ఈరోజు కనుక బిల్లులో కదలికను బట్టి. సో, ఉదయం 10 గంటల సమయానికైతే అప్డేట్ అయితే మళ్ళీ ఉంటుంది. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్ సంబంధించిన బిల్లులు, పెన్షనర్లకు జీఓఎంఎస్ 106 ప్రకారంగా రావాల్సిన 11వ పీఆర్సీ అరియర్స్, పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్, జీఐఎస్ గ్రాట్యుటీ తదితర బిల్లులన్నీ కూడా ప్రస్తుతానికి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. త్వరలోనే ఇవి కూడా ఈ యొక్క మార్చి నెలలో ఏవైతే పెండింగ్ బిల్లు జమ అవుతాయనేది స్పష్టత వచ్చిన తర్వాత మరొక వీడియోలో తెలుసుకుందాము. సో, ఈ మార్చి నెలలో కొన్ని పెండింగ్ బిల్స్ అయితే జమ కాబోతున్నాయన్నమాట. ఏవైతే 2018 నుంచి డీఏ అరియర్స్ జమ కాలేదో వారికి, తర్వాత మరికొన్ని బిల్లులు జమ కానున్నాయి. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి కొన్ని బిల్లులైతే క్రెడిట్ పేమెంట్ స్టేటస్‌కైతే వెళ్ళే అవకాశం ఉంది. అవేంటనేది మనము ఈ సాలరీస్ పూర్తిగా కంప్లీట్‌గా జమైన తర్వాత అయితే వాటి గురించి వీడియో రూపంలో తెలియజేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.